2023 చరిత్రలో కలిసిపోనుంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమయ్యారు. వీకెండ్ సండే రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారిని అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆల్కహాల్ కంటెంట్ను బట్టి చర్యలు తీసుకోనున్నారు. 10,000 రూపాయలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 3 కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బేగంపేట, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. ఇక ఓఆర్ఆర్పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇస్తారు. నగరంలోని లంగర్ హౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్స్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి 1 గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. యువతి యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి. ఆ వేళలు అంటే నిర్ణీత వేళలు కావచ్చు, ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, పక్క వాళ్ళకు, కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ, మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఖచ్చితంగా దాన్ని నేరంలో భాగస్వాములు అవుతారు. అది చాలా పెద్ద నేరం. ఆ పెద్ద నేరంలో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే నిర్వాహకులు ఎవరైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇవన్నిటికీ కూడా ఆస్కారం ఇవ్వకుండా పరిమితుల్లో అందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇక రోడ్ల మీద తిరిగే యువతి యువకులకు బైక్స్ కానీ
కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి ఒక మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 3 కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 260 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 3 కమిషనరేట్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపేమో యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోతుంటే మరోవైపేమో ట్రాఫిక్ పోలీసులు కానీ ఓవైపు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, గత 2 రోజులుగా తెలంగాణ పోలీసులు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను హ్యాపీగా జరుపుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏమైతే లాను బ్రేక్ చేయకుండా మీ ఇంట్లో జరుపుకొని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొదలవుతాయి. ఎవరైనా సరే మద్యం సేవించిన పట్టుబడితే భారీ జరిమానా జైలుగా ఉంటుందని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలను ఇప్పటికే డీజీపీ అన్ని పోలీసులు పంపించడం జరుగుతూ ఉంది. అయితే మనం గమనిస్తే న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాలను పూర్తిగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు 6 గంటల వరకు పూర్తిగా నిరాకరిస్తున్నారు. ఇదే కాకుండా మనం విషయం స్పష్టంగా గమనించాలి, శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనదారులు పాసు తప్పనిసరిగా ఉండాలి. అలాగనే క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని చెప్పని కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఎవరైనా సరే రూల్స్ ను వ్యతిరేకించినా, చట్టాన్ని ఉల్లంఘించినా ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే దీంట్లో మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఎవరైనా సరే ఈవెంట్ ఆర్గనైజర్లు మద్యం సేవించిన వ్యక్తులకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పని, తర్వాత ఎవరైనా సరే సామాన్లకు ఇబ్బంది కలిగించేలా వాళ్ళు హార్న్ కొడుతూ, తర్వాత ట్రిబుల్ రైడింగ్, తర్వాత ఫాస్ట్ రైడింగ్ లాంటివి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్తున్న పరిస్థితి. అలాగనే ఎవరైనా సరే వాళ్ళు లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్న పలు ఆంక్షలు, పలు హెచ్చరికలతోటి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు విడుదల చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రూల్స్ పాటించకుండా న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోండి. ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన, రూల్స్ ని వ్యతిరేకించిన మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు లేదని చెప్పిన కూడా ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటాయని చెప్పిన విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించారు సుజాత. ఇన్నారెడ్డి, ఇప్పటికే న్యూ ఇయర్ వీకెండ్ సండే కావడంతో ఇప్పటికే మంచి యువత ఫుల్ జోష్లో ఉన్నారు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందంటారు? సుజాత, మనం గమనిస్తే దీనికి సంబంధించి అంటే జనరల్ గా ఈ రోజు ఆదివారం తర్వాత వీకెండ్ రావడంతో ఇప్పటికే నిన్న శనివారం కూడా సెలవు ఉంది కాబట్టి దీనికంటూ చాలా మంది ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకొని ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే గతంలో మనం గమనిస్తే ఈవెంట్ అనేది 10 o'clock అలా స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు దాదాపుగా 6-7కే న్యూ ఇయర్ వేడుకలను మొదలు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎక్కడికక్కడ యూత్ గ్యాదర్ అయిపోయి ఇప్పటికే తాము తీసుకున్న టికెట్లను ఆయా పబ్బులు కావచ్చు, తర్వాత ఈవెంట్స్ కావచ్చు, తర్వాత కొంతమంది ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అపార్ట్మెంట్లలో కూడా కొంతమంది టీమ్ గా ఏర్పడి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేది ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా యూత్ తాము చేసే ఎంజాయ్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గేది లేనట్టుగా వాళ్ళు తమ ఏర్పాటు చేసుకుని తెలుస్తా ఉంది. అందులో ఈ రోజు ఆదివారం కావడంతో ఒక రకంగా వాళ్ళు ప్లస్ గా మారింది. అయినప్పటికీ కూడా పోలీసులు, తర్వాత షీ టీమ్స్, తర్వాత మత్తులో ఉన్న పోలీసులు కూడా చాలా ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడ కూడా న్యూ ఇయర్ సందర్భంగా చిన్న సంఘటన కూడా జరగకుండా చూడటానికి వాళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. అలాగనే ఎవరైనా సరే మనం ముందు చెప్పుకున్నట్టు గైడ్ లైన్స్ ఉల్లంఘించిన తర్వాత పోలీసులు పాటించకుండా పోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పని పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.